హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా మన ఛానల్లో అన్నయ్య వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా. ఆ వెడ్డింగ్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హల్దీ. మేమైతే హల్దీ చాలా సింపుల్గా ప్లాన్ చేసాం. ఇంకా డెకరేషన్ కూడా మేమే చేసుకున్నాం. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనం నెంబర్ ఆఫ్ టైం అయితే రీయూజ్ చేయొచ్చు. అందుకని మేము మా ఇంట్లో ఉన్న స్టఫ్తోనే హల్దీకి అయితే డెకరేట్ చేసాము. ఇలాగా ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలను అయితే నీట్గా వాష్ చేయించి ఇలా అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. మనకి తక్కువ బడ్జెట్లోనే ఇలా సింపుల్గా డెకరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇలాంటి బ్యాక్డ్రాప్స్ మనకి ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి. మీ ఫ్యామిలీస్లో ఎవరిదైనా వెడ్డింగ్ ఉంటే ఈసారి మీరు కూడా ట్రై చేయండి. రియల్లీ వీ విల్ ఎంజాయ్ ద వర్క్. ఎందుకంటే కజిన్స్ అందరు కలిసి చేసుకుంటాం కదా, అప్పుడు మనకి చాలా ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా అయితే మేము డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము సింపుల్గా. అండ్ హియర్ వి గో ద ఫైనల్ అవుట్పుట్. మా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి మాకు అరౌండ్ 4 అయితే అయ్యింది. హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అని కూడా చక్కగా ఎల్లో డ్రెస్ వేసుకొని అయితే వచ్చేసాడు. కానీ ఒక్క ఫోటోకి కూడా కోఆపరేట్ చేయలేదు. అందరూ అదే ట్రై చేస్తున్నారు ఫోటో వంక చూడమని. వాడు మాత్రం వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ మా అక్క అయితే ఎంటర్ అయిపోయారు అందరినీ కోఆర్డినేట్ చేయడానికి. ఎందుకంటే మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే ప్లాన్ చేసుకున్నాము. హియర్ ఈజ్ ద మెయిన్ టాస్క్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక్క రీల్ షూట్ చేసుకోవడానికి మమ్మల్ని అయితే తిప్పలు పెట్టేశారు. ఎట్ లాస్ట్ మేము అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చింది. ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ టేక్స్ తర్వాత కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము. హల్దీ అంటేనే మెయిన్ పసుపు రాసుకోవటం కదా. ఇలా ఫస్ట్ కన్నమ్మ పెదబొజ్జి అయితే వచ్చి అన్నయ్యకి బొట్టు పెట్టి పసుపు అయితే రాసేశారు. తర్వాత మేమందరం కూడా ఒక్కొక్కరం జాయిన్ అయిపోయి అందరి ఫేసెస్కి పసుపు అయితే రాసేసుకున్నాము. మా ఫ్యామిలీలో హల్దీ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం. మా మ్యారేజెస్ అప్పుడు కూడా మేము ఎవరం హల్దీ చేసుకోలేదు. ఇప్పుడు కూడా హల్దీ ప్లాన్ చేయడానికి చాలా తంటాలు అయితే పడ్డాము పెద్దవాళ్ళని ఒప్పించడానికి. ఎట్ లాస్ట్ మా కోరిక అయితే నెరవేరింది. మేము అనుకున్నది సాధించి లాస్ట్కి హల్దీని అయితే బాగా ఎంజాయ్ చేసేసాము. హల్దీ అయిపోయిన నెక్స్ట్ డే అయితే మెహందీకి ఇలా ప్లాన్ చేసుకున్నాము. దానికోసం సెటప్ అంతా ఇలా సెట్ చేసేసాను. ఇక్కడ పిల్లలు మాత్రమే ఉన్నారు. పెద్దవాళ్ళందరూ వారి వారి పనుల్లో అయితే బిజీగా ఉన్నారు. సరేలే చిన్నపిల్లలందరికీ ఒకసారి పెట్టేద్దామని నేను వదిన అయితే కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. వదినకైతే బేసిక్ మెహందీ డిజైన్స్ అయితే వచ్చు. ప్రతిసారి మేమే పెడతాము. ఈసారి కూడా బయట నుంచి అయితే ఎవరిని పిలిపించలేదు, ఎందుకంటే వీ కెన్ మేనేజ్ కాబట్టి. ఇలా ఫస్ట్ అయితే పిల్లలందరికీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. పెద్దవాళ్ళందరూ వారి పనుల్లో బిజీగా ఉన్నారు. సో వాళ్ళనైతే తర్వాత పిలుచుకొచ్చి అయితే మేము మెహందీ అయితే పెట్టేశాము. ఇలా అయితే మా హల్దీ అండ్ మెహందీ ఈవెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. నేను పోస్ట్ చేసే ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. బై బై, టేక్ కేర్.